నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అల్టి పటాస్ ని షేర్ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే ఒక్కసారి చూద్దాము. దేశంలో పెరిగినాయి పెట్రోల్ డీజిల్ ధరలు, జనం జేబులకు పెట్టిలు షిల్లులు. హైకోర్టులో బండి భగీరథ కేసు విచారణ, మైనర్ కాదని బండి లాయర్ వాదన. ములకశిర కార్తకు బత్తినోళ్ళ ప్రసాదం, అంతా తయారు చేస్తున్నారు సర్కారోళ్ళు. ఆధార్ కార్డు ఉంటేనే మందు సీసాలు, తమిళ సర్కారు పెట్టింది కొత్త రూలు. ఊరి ఆడిబిడ్డలకు పుస్తమెట్టెలు, ప్రభాకర్ అన్న వెడుతుండు కట్నాలు. గ్యాస్ కుండలకు పోలీస్ ఎస్కాట్, సైరన్ బండ్లు పెట్టిరు బరాబర్. చేతుల బండుంటే రయ్య రయ్య తిరుగుడు, బండ్ల పెట్రోల్ ఓడిస్తే బంకులకు పోవుడు, మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేపించుడు, మళ్ళా రోడ్డెక్కి దంచుడు. కానీ మీటర్ దిక్కు చూసుడు లేదు, రేట్ ఏందో అడుగుడు లేదు. ఎందుకంటే శానొద్దులైంది పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగి. కానీ ఇప్పటి సంది బంకులకు పోవుడే ఆల్చాం. లీటర్ పెట్రోల్కు ఎంత ఖరీదు ఉందో అనేటిదో చూస్తారు కావచ్చు పో మొదలు. అందరు అనుకున్నట్టే డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయి. పెట్రోల్ మీటర్ 4th గేర్లా, డీజిల్ మీటర్ టాప్ గేర్లా. డీజిల్ పెట్రోల్ ధరల దండోరా మోగింది దేశంలో. లీటర్ పెట్రోల్ మీద 3 రూపాయలు, లీటర్ డీజిల్ మీద 3 రూపాయలు పెంచింది. ఇప్పుడు నిన్నటి వరకు లీటర్ పెట్రోల్ 107 రూపాయలు, లీటర్ డీజిల్ 95 రూపాయలు ఉండే. ఇప్పుడు పెరిగిన రేట్లతోని పెట్రోల్ 110 రూపాయలు, డీజిల్ 98 రూపాయలకు చేరింది అన్నట్టు. పెట్రోల్ రేట్లు బాగా పెరిగినాయి. మొన్నటిదాకా గ్యాస్ రేట్లు పెరిగినాయి. ఈ సామాన్యుని పరిస్థితి ఏంది? తగ్గించాలి. రోజు ఇప్పుడు ఉన్న రేట్లు చాలా ఎక్కువ తగ్గించేది పోయి ఇప్పుడు డబుల్ రేట్లు చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ బాగా అవుతుంది. ఏదున్నా ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని ప్రజలకు జర అండగా ఉండి కొంచెం రేట్లు తగ్గించే ప్రయత్నం చేయాలి. బండ్లకు మైలేజ్ తక్కువ, డీజిల్ పెట్రోల్ రేట్లు ఎక్కువ. మరి ఇట్టెందుకు పెంచాలంటే అదంతా పశ్చిమాసియా దేశాల నడుమ అయ్యేటి యుద్ధాల పుణ్యమే. 100% సరుకంతా బయట దేశాలకేంచి వచ్చేటిదే నాయ మనతానికి. ఈ యుద్ధాలు చేయంగా తొవ్వలు బంద్ అయ్యేటాలకు రేట్లు పిలం చేసిరు అన్నట్టు. డీజిల్ రేట్ పెరగడం వల్ల మా కస్టమర్ వాళ్ళు కూడా ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఇవ్వట్లేదు. ఇదే రేటు గత 5 సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది. వేరే టిఫిన్స్ అన్న వాళ్ళు కూడా అమౌంట్ ఎక్కువ పెంచారు. దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది. వేరే రంగాల మీద పెంచుతున్నారు కానీ మా వెహికల్స్ మీద కస్టమర్ వాళ్ళు అడిగితే మాకు చాలా హీనంగా దారుణంగా చూస్తున్నారు. ఇప్పుడు కొత్తగా అనుకుంటుందేం తీయలు 20 రోజులకేంచి ఇగ పెరుగుతాడా అగ పెరుగుతాడా అని ఒకటే సాటింపు. 5 రాష్ట్రాలలో ఓట్లు నుడుతోని ఇన్నొద్దులాగి ఓట్లు చెటాలకు ఇక ఇప్పుడు రేట్లు పెంచిలు అన్నట్టు. ఇక పెరిగిన రేట్ల ముచ్చటెట్టుందంటే అసలు ముత్యమంతా కొసలు గుట్టంతా అన్నట్టుంది పోండ్రి. మరి అందులో సగం పడ ట్యాక్స్లకే పోతుందాయే. బయట దేశాలకేంచి పట్టుకొస్తున్నామని సెంట్రల్ వాళ్ళు కొంత, మీ ఊళ్ళకే పట్టుకొచ్చినామని స్టేట్ వాళ్ళు కొంత గుంజా పడితే చేయాలి. నేను బంకు పెట్టుకున్నా, మనుషులు పెట్టుకుని జీతాలు ఇస్తున్నా, నాకే మిగిలొద్దా అని పెట్రోల్ బంకుల డీలర్లు కొంత పనులు వేయబట్టి. ఏదో సామెతుండే కదా, అసలు అడ్డాకుల కొసలు కమ్మాకుల అన్నట్టుంది పో. మరి అసలు రేట్ల కంటే మనోళ్ళు గుంజుడే ఎక్కువ ఉంది అనుకుంటున్నారు ఇప్పుడు దేశ పబ్లిక్. బండి భగీరథ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా వినబడుతున్న పేరిది. ఓ ఆడపిల్లను షిడాయించిన కేసులో పోలీసోళ్ళు దోలాడుతుంటే ఎక్కడుండో పత్తకలేడు. అయినా సరే ఎట్లయినా పట్టుకుంటామని పోలీసోళ్ళు అరెస్టు చేయకముందే ముందస్తు బెయిల్ కావాలని భగీరథ్. గిట్ల 3-4 వద్దుల సంది కేసు మల్కల మీద మల్కలు తిరుగుతుంది. మరి శుక్రవారం నాడు ఏమైంది, ఏందా కథ అనేది అట్లా పోయి చూసిద్దాం పారే. సెంటర్ మంత్రి బండి సారు కొడుకు బండి భగీరథ్ ఫోక్సో కేసు ముచ్చట రోజుకో మలుపు తిరుగుతుంది. యాడుండో ఏమో గాని ఇదివరకు దాకా పోలీసులకు చిక్కింది లేదు, వాళ్ళు అరెస్ట్ చేసింది లేదు. ఇక గీ ముచ్చట మీదనే గులాబీ లీడర్లు మస్తు గుస్సైతుర్రు. సామాన్య జనం అయితే ఈ పార్టీకి అరెస్ట్ చేద్దురు, కానీ సెంటర్ మంత్రి కొడుకు అని చెప్పి రేపు మామని బొంకుతుర్రు. ఇట్లనేనా పోలీసుల తరిక? ఈ నడవనే పట్నంలో ఓ కేసులో దొంగలను 48 గంటలలో అరెస్ట్ చేసిర్రు. అసొంటిది దీన్ని ఎందుకింత ఆలోచన చేస్తుర్రు? ఇట్లనే జరుపుకుంటా పోతే ఇక గరీబులకు ఏం న్యాయం జరుగుద్ది అని గరమవుతారు. ఏ కలుగులో మీ కొడుకును దాచిండ్రు? ఎందుకు చట్టం మీద మీకు నమ్మకం లేదు? మీ కొడుకు నేరం చేశాడనైనా మరి వాళ్ళు ఎందుకు పోలీసుల ముందు ప్రవేశపెడతలేవు?
ఎందుకు నిర్దోషి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తలేవు? ఈ ముచ్చటి ఇట్లుంటే అటు నా బిడ్డను భగీరథ అన్యాయం చేసిండు, ఆయన మీద చర్యలు తీసుకోవాలి, మాకు న్యాయం కావాలని చెప్పి అమ్మాయి తల్లి 4 కమ్మల ఉత్తరం రాసిందట పోలీసులకు. దాంట్లో ఎప్పటి నుంచి పరిచయం ఉంది, అటెనక ఏమైంది, ఏం కథ అనే ముచ్చట్లని మునుం పెట్టిందట. ఇక ఇదే ముచ్చట మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం సార్ మాట్లాడుకుంటా సర్కారు తరఫుకించి కేసు ముచ్చట్లో బరాబరే కొట్లాడుతున్నాం, బాధితురాలకి న్యాయం చేసేటట్లే ముంగడికి పోతున్నాం, కేసు కోర్టులు ఉంది కాబట్టి దాని మీద బురద రాజకీయాలు బంద్ చేయాలి అని మాట్లాడుకొచ్చిండు. అటు చూస్తేనేమో చిన్న చిన్న కేసులలో సూత పెద్ద పెద్ద లాయాలను నింపి కొట్లాడిచ్చిర్రు, ఇప్పుడు ఎందుకు అంత గట్టిగా తీసుకుంటలేరని కార్పాటి వాళ్ళు గర్వం అవుతుర్రు. మొత్తానికి ఆమె మైనర్ కాదు మేజరు అని భగీరథ లాయర్ గట్టినే వాదన చేసినట. అందుకోసం ఆధారాలు లేపో అని జడ్జి సార్ అంటే జిహెచ్ఎంసీ రికార్డ్స్, బర్త్ సర్టిఫికెట్స్ అన్ని తెప్పించి మళ్ళీ పాలి వాయిస్ రికార్డ్ చేయాలని చూస్తురట. మరి ఇక ఏమవుతుందో ఏమో గాని కేసు నమోదై రోజులు గడుస్తున్నా సూత చిక్కలేదు సరిగదా, ఏకంగా కోర్టుకు పోయి ముందస్తు బెయిల్ పెట్టుకున్నాడు భగీరథు. ఇదెట్లాయే అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. ముల్కశిర కార్తె అనగానే అందరికీ ఏం యాదకొస్తాయి చెప్పుర్రి? రైతులకైతే దుక్కులు దున్నుడు, ఆర్కలు సాగిచ్చుడు యాదకొస్తుంది. మన తెలంగాణనైతే ముల్కశిర కార్తె నాడు చేపల కూర తినాలని కాయపడతారు. ఇప్పుడు ఈ ముల్కశిర కార్తె సంగతి ఎందుకంటే ఈ వార్త చూడుర్రి, మీకే తెలుస్తుంది ఎందుకు. రైట్, ఆస్తమా, ఉబ్బసం, దగ్గు, దమ్మున్నోళ్లకు పుక్కట్లని శాపప్రసాదాన్ని పంచిపెట్టేందుకు తయారయ్యారు ఎప్పటి లెక్కనే బత్తిని వంశపోళ్ళు. శీతం మంది వస్తారు కాబట్టి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అన్ని తీర్ల సవలతులు చేయాలని అధికారులతో మీటింగులు పెట్టి శాపప్రసాదానికి వచ్చేటోళ్లకు ఎటువంటి తక్లీఫులు కాకుండా చూడాలని ఆర్డర్లు వేసిండు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. 35 కౌంటర్లు, జనం ఎగబడకుండా అడ్డంగా బారికేళ్లు, పోలీసుల బందోబస్తు, ట్రాఫిక్ తిప్పల లేకుండా చేసుడు. జిహెచ్ఎంసీ, మెడికల్, కరెంటు ఇట్లా ఏకదం సవలతులు చేస్తారట. దూరంకించి వచ్చేటోళ్లకు తక్లీఫులు కాకుండా బరాబర్ బస్సులుంటాయి, మెట్రో రైళ్లు తిరుగుతుంటాయి. జూన్ 8వ తారీఖు నాడు పొద్దుగాల 11ంటికి షాలైతుంది, మళ్ళీ తెల్లారి పొద్దుగాల 11 దాకా నడుస్తుంది శాపప్రసాదం మంచటి కార్యం. మస్తు మంది వస్తారు కాబట్టి దొరకనోళ్ళు రంది పెట్టుకోవాల్సింది ఏం లేదటనోళ్ళు బత్తిని వంశపోల ఇంటికి పోతే ఇస్తారట కూడా. ఇంకో పెద్ద ముచ్చటుల్లో ఆన్లైన్ లో ఇంటికి పంపిస్తాం, అంత ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు అవుతుంది అని ఎవరన్నా చెప్తే నమ్మకూరి అసొంటిది ఏం ఉండదట. అట్టెవరన్నా చెప్తే అదంతా ఉత్తమ ముచ్చటే అనేది బత్తిని వంశపోళ్ళు చెప్పిన మాట. ఇక ఇన్నారు కదా, కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుగానే పోయి లైన్లు కట్టుకోరు. మరి ఏం చెప్తున్నా, ఏహే అసలు ఒక్క కాడు ఉండనే ఉండడు, ఎప్పుడు ఏదో ఒక పని ముంగటేసుకుంటూనే ఉంటాడు, ఏడుకో కాడికి పయనాలు కడతానే ఉంటాడు. నిన్న మొన్నటి దాకా దేశంలో ఉన్న రాష్ట్రాలు సుడిపెట్టిన మోడీ సారు ఇప్పుడు దేశాలు పట్టుకొని తిరిగే కార్యం ముంగటేసుకుండు. ఏ ఏ దేశాలు తిరుగుతాడు, ఎన్ని రోజులు తిరుగుతాడు అనేదంతా పురాగా అరుచుకొని వద్దాం పారి. 6 వద్దులు 5 దేశాలు ఏందనుకుంటున్నారు ప్రధాని మోదీ సార్ టూరు. ఇయాల్టికెంచి 6 వద్దులు అంటే 20వ తారీఖు వరకు యుఏఈ, నెదర్లాండ్, స్వీడన్, నార్వే, ఇటలీ 5 దేశాలు తిరిగేందుకు ప్రయాణం కట్టిండు. ఓ కాంచి యుద్ధాలు అవుతుంటే సారెందుకు దేశాలు తిరిగేందుకు పోతుండంటే దానికి కూడా లెక్కుంది అలతాన. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల నడుమ యుద్ధం నడుస్తున్నాయి, అలా చమురు గ్యాస్ కు తిప్పలైతుండే కదా, అగో గా తిప్పల వాపేతందుకే పరాయి దేశాల టూర్ అనేది పువ్వు పార్టీ వాళ్ళు అంటున్న మాట. శుక్రవారం నాడు పొద్దుగాల సీదా యుఏఈకి పోయిండు. మందు దుకాణాలకు పోవుడు, పైసలిచ్చుడు, నచ్చిన బ్రాండు కావాల్సినంత మందు తెచ్చుకోవచ్చు, దోస్తులతోని చుట్టాలతోని కూర్చొని పుర్సత్తుగా తాగొచ్చు. చేతిలో పైసలు ఉంటే చాలు మందు దుకాణాలకు రావద్దు అనేటోళ్ళు ఉండరు, మందు తాగొద్దు అనేటోళ్ళు ఉండరు. ఇదంతా మన దగ్గర. కానీ ఇగో గీడ ఉత్త పైసలుంటే సరిపోదు, మందు కొనాలంటే ఆధారం కరెక్ట్ కూడా ఉండాల్సిందే పక్క. ఇంతకు ఏడా అంటే హెయ్ ఎక్కడిది, తమిళం మందు బాబులకున్న రాంది దునియా మీద ఎవ్వరికి లేకుండా ఉండొచ్చు పోండ్రి. ఏందనుకుంటారు, ఇక ఇప్పటి సంది జేబులో పైసలు ఉండగానే సరిపోదుల్లో. చేతుల మందు బాటలు పడాలంటే ఆధారం కార్డో లేకుంటే ఓటర్ కార్డో డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి ఉండాల్సిందే పక్క. తమిళనాడులో కొత్త సీఎం విజయ్ సార్ పట్టుకొచ్చిన కొత్త రూల్ ఇది. అవు ఈ కాంచి నిండా 21 ఏళ్ళు నిండిన వాళ్ళకే మందు అమ్మాలనేటి కండిషన్లు పెట్టిరు తమిళనాడు సర్కారు వాళ్ళు. ఇంత మునుపు 18 ఏళ్లే ఉండే, ఇక ఇప్పుడు దాన్ని ఇంకో 3 ఏళ్లకు పెంచి 21 ఏళ్ళు చేసిరు అన్నట్టు. వాళ్ళకి ఎంత వయసు ఉందనేది ఉత్తగా చెప్తే అర్థం కాదు కదా. అందుకనే ఇగో ఇట్లా మందు బాటల కోసం వచ్చిన వాళ్ళు ఆధారం కార్డో ఏదో ఒక ప్రూఫ్ పట్టుకొని రావాలనేది కండిషన్ పెట్టిలు అన్నట్టు. లేకుంటే మనోళ్ళ తెలివి చిన్నగుంటదా, మందు బాటల కోసం ఇంకో 2-3 ఏళ్ళు ఎక్కువ చెప్పినా చెప్తారాయే. అందుకనే ఇగో ఇటువంటి కండిషన్లు. ఒక వైన్స్లే కాదు, బార్లు పాపులకు కూడా ఇదే రూల్. మళ్ళా చిన్న చిన్న పొలగాలు తాగుతులు పానాల మీదకి తెచ్చుకుంటూ అట్లా కాకుండా చేయాలనేది అక్కడ సర్కారు వాళ్ళ ఆపోచన అన్నట్టు. అంతేకాదు బళ్ళు గుళ్ళకు దగ్గర పట్లున్న
మందు దుకాణాలు వైన్సులు తీసేయాలనేటి కండిషన్ సీఎం సార్ తొలతనాడే పెట్టే అట్టిప్పుడు ఇది అన్నట్టు. మళ్ళా టైం అంటే టైమే, పైటీలు 12ంటికి తెరవాలి, రాత్రి 17 సెటల్ కిందికి గుంజాలి. ఏహే ఏమైతుందిలే అని లాపర్వ చేస్తే లాగులు పలుకుడైతే పక్కనట. ఇగిట రోజుకో తీరుగా మందు బాబులకు కండిషన్లు పెడుతుండేటాళ్లకు నువ్వేంది సారు మా మీద పడ్డావు, మనసారి మమ్మల్ని ఇంత మందు తాగనియవా ఎట్టా అని తమిళ కస్టమర్లు ఎంత ముత్తుకుంటుందో ఏమో పోండ్రి. హీరో రాజశేఖర్ సార్ యాక్టింగ్ చేసిన సింహరాశి సినిమా చూసిర్రా? ఆ సినిమాలో తన తల్లి చిన్నప్పుడు ఏదో బీమార్తో చచ్చిపోతే దాఖాన కట్టిస్తాడు. బళ్ళు, కాలేజీలు, గరీబోళ్లకు అక్కడికి వచ్చే మంచి పనులు మస్తు చేస్తాడు. ఎందుకంటే ఆమె లెక్క ఎవ్వరు కావద్దని. అంతేకాదు ఊళ్ళో ఉన్న అక్కచెల్లెళ్ళ పెళ్లిళ్లకు పుస్తే మెట్టలు అందిస్తాడు. అగో ఆ రేంజ్లో కాకపోయినా కొంతలో కొంత అదే నమూనాల పుస్తే మెట్టలు అందిస్తుడు ఒక పెద్ద మనిషి. మరి ఆయన ఎవళ్ళు ఏందా కథ? అట్లా పోయి అరుచుకుని దంపారు. సీదా ముచ్చట్లకే వదాం. యోగిడ పేదింటికొచ్చి పట్టు చీరతో పాటు పుస్తమట్టెలు పెడతాండు చూడు. గీ పెద్ద మనిషిదే ఈ వార్త. పేరు మరిశెట్టి ప్రభాకరు, ఆర్ఎంపీ డాక్టర్. ఊరు కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం వల్లంపల్లి. అయితే ఈ ఆర్ఎంపీ డాక్టర్ అయితానికి సుత అన్నవాడ తిప్పలు అన్నింటి కావు. 2 ఏళ్లు చదువు చెప్పే సార్ లెక్క డ్యూటీ చేసి అది బంద్ చేసి ఓ దాకు వల్ల కాంపౌండర్గా చేరిండట. ఇక ఆడ దినం బీద సాధనం చూసి మస్తు సెంచరీలిండు. సీన్ కట్ చేస్తే ఓ నాడు అన్నకు సుత పానం బాలేక దావకాన్లో పడరాట. అప్పటికే బిడ్డ పెళ్లి పెట్టుకుంటే గా పెళ్లి కోసమని దాచిన పైసలన్నీ దావకాన్లో పోసిండు. అయినా కూడా తప్పదు కాబట్టి ఏళ్ళక బిడ్డ దగ్గర చేసిండట. అట్లా అంతో ఇంతో ఉన్న నేనే నా బిడ్డ పెళ్లి చేస్తానికి వెనక ముందు ఆయన అసొంటిది కటిక పేదోళ్ళు వాళ్ళ బిడ్డల పెండిలు ఎట్లా చేస్తారు అని చెప్పి ఆయన సంపాదనలో చాలా మందం గరీబులకు సాయం చేస్తున్నట. అంతేనా ప్రభాకర్ అన్న? ఇది ఆలోచన ఎందుకు వచ్చిందంటే మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్న అదే మంత్లో నేను బాగా సిక్ అయినా. దాదాపు 15 డేస్ హాస్పిటల్లో ఉన్నా. చాలా కష్టమైంది. అప్పుడు నేను పెళ్లి చేసే సందర్భంలో నాకు చాలా కష్టమైంది. డబ్బులున్న నాకే ఇంత కష్టమవుతుంది, మరి ఎలాంటి డబ్బులు లేని వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఉంటుందనే ఉద్దేశంతో ఏవైతే డబ్బులకి వెళ్ళి ఓల్డేజ్ హోమ్ వాళ్ళు ఖచ్చితంగా ఈ పేద పిల్లలకు ఎవరైతే సంప్రదిస్తారో వారికి పుస్తమట్టెల రూపంలో ఇవ్వాలని. అదన్నట్లు 35 ఏళ్ల సంధి ఇస్తున్నాడు గిట్ల పుస్తమట్టెలు. పెద్ద ముచ్చట ఏంటంటే అప్పట్లో తులం బంగారం 30,000, ఇప్పుడు 1,60,000. అయినా సూత సాయం మాత్రం ఆపలేదు. ఇట్లా పైడిమడుగు, కల్లూరు, మల్లాపూరు, నిజామాబాదు, కరీంనగర్, కోరుట్ల, మాదాపూర్ ఓ శాన ఊర్లనే చేసినట సాయం. మాది పేద కుటుంబం. మా అక్క కూతురుకు పెళ్లి చేస్తున్నాం. మా అక్క కూతురుకు మాటలు రావు, చెవులిన వాడాయి. చాలా పేద కుటుంబం. డాక్టర్ ప్రభాకర్ గారు పుస్తమట్టలు సహాయం చేసిండ్రు. వారికి మా కృతజ్ఞతలు. ఇంటిరా సాయం పొందినోళ్ళు అంటున్న మాటలకి ఇవి. నిన్నయాల అయినోళ్లే మాకేందని దూరం పోతున్న రోజులు ఇవి. అసొంటిది సారు మాత్రం పేదింటి పిల్లలకు పెద్దన్న లెక్క, మేనమామ లెక్క ముంగడ పడుతుండు. గొప్ప ముచ్చట కదా. అన్నట్లు ఈడికే ఒడవలే బడి పొలగాళ్ళకు పుస్తకాలు, కాపీలు, పెన్నులు, పెన్సిళ్ళు అందించి చదువుకున్నట్ల బగ్గ సాయం చేస్తున్నట. ఏదేమైనా ఇసొంటి సాయం చేసేటోళ్ళను సినిమాలనే చూస్తుంటాం గానీ గిట్ల బయట చూసుడు చాలా గొప్పగా ఉంది. ఉండాలి ఇసొంటోళ్ళు అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. లీడర్ సాబులైనా, హీరోలైనా, ఇంకా పెద్ద పెద్దోళ్ళు ఎవ్వళ్ళైనా వాళ్ళు మంచి చేసినాకనే దాన్ని జనాలకు చేయమని చెప్పాలి. అంతేగాని రూల్స్ అన్ని జనాలకే, మాకు ఏ రూల్స్ లేవు అని మోడదోపకపోతే ఆఖరికి అది వాళ్ళకే ఎసరు వస్తుంది. ఇక గీ ముచ్చట మీద లీడర్ సాబులు ఏం ఆలోచన చేసిరో ఏమో కానీ శాన దిక్కుల్లా కాన్వే ఇడిచిపెట్టి 2 పాయల బండ్ల మీద పోతుర్రట. ఇక చూడురుగా ముచ్చట. సైకిల్కో సంచి తగిలించుకొని మెడల తువ్వాలేసుకొని సైకిల్ సవారీ చేస్తుండు చూడు. ఈయనెవరో గుర్తుపట్టిరా? విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సారు. అగో అదేంది, ఎమ్మెల్యే అంటే ఏసీ కారులో వెనుక ముంగడ పోలీసు వాళ్ళు సెక్యూరిటీ రంగ బుర్ర ఉరకాలే కదా. ఈ సైకిల్ యాత్ర ఏందని పరిచయం కాకురి సుమా. ఈ నడుమ ప్రధానమంత్రి మోడీ సారు పెట్రోల్ డీజిల్ తక్కువ వాడాలి, కరెంటు బండ్లు ఎక్కువ తిప్పురని చెప్పినుండే కదా. అవుగా ముచ్చట సీఎం బాబు సార్ సుతా గట్టిగా తీసుకొని అందరూ మోడీ సార్ చెప్పినట్లే చేయాలని చెప్పి ఆర్డర్ చేసిండు. ఇగే ఉంది, ఎమ్మెల్యేలంతా ఏసీ కార్లు పక్కకు పెట్టి ఇట్లా సైకిళ్లు, స్కూటీలు, బైకుల మీద బయలుదేరుతారు. అట్లా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సార్ సైకిల్ మీద వస్తే, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ అన్న బైక్ మీద, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ అన్న రేంజర్ సైకిల్ వేసుకుని బయలుదేరితే, తనకు ఎమ్మెల్యే రాధాకృష్ణ సార్ స్కూటీ మీద. ఇట్లా ఎక్కడోళ్ళు అక్కడ 100 లీటర్ల డీజిల్ దాగే కాన్వాయ్ వీన్వాయ్ పక్కకు పెట్టి 2 పాయల
బండ్ల మీద వాళ్ళ పనులకు హాజరుపడ్డారు. ఇక ఏపీలో ఇట్లుంటే ఇటు మన తెలంగాణలో అందుకు ఉల్టా ఉన్నారు లీడర్ సాబులు. వడ్ల కొనుగోలు కేంద్రాలను చూస్తానికి ఏకంగా 60 బండ్ల కాన్వాయ్ వేసుకొని పోయిర్రు మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు, అడ్లూరి లక్ష్మణ్ సారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్లు. చూడు రే ఎన్ని బండ్లు పోతున్నాయో. ఇన్ని బండ్లు పోతే ఎన్ని లీటర్ల నూనె కావాలి ఏం కథ. ఓ దిక్కు మోడీ సారేమో డీజిల్ పెట్రోల్ పొదుపు చేయాలని చెప్తుండే, ఇటు చూస్తేనేమో లీడర్ సాబులు మందకు మంద బండ్లు వేసుకొని పోవట్టే. ఇక ఈ ఆదా చేసే కార్యం ఎట్లా ముంగడబడుతుందో ఏమో కదా అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. మామూలుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, పెద్ద లీడర్ల బండ్లకు పోలీసు వాళ్ళ సైరన్ బండ్లు ఎస్కాట్ పోతుంటాయి. ముంగటో బండి, వెనకమర్ల ఇంకో బండి పోతుంటే నడమిట్ల కాన్వాయ్ పోతుంటుంది. కానీ ఓ కాడ లీడర్లకు కాకుండా ఇగో వీటికి ఎస్కాట్ పెట్టిర్రు అక్కడి పోలీసు వాళ్ళు. ముంగటో పోలీస్ బండి, వెనక మరలా ఇంకో పోలీస్ బండి సైరన్ వేసుకొని సరదా ఉరుకుతున్నారు. కానీ నడిమిట్ల పెద్ద లీడర్ లెవెల్ లేదని పరేషాన్ కాకూలి. ఈ ఎస్కాట్ పెట్టింది పెద్ద లీడర్లకు కాదు, గ్యాస్ బండలు మోసుకపోయేటి ఆటోలకు. అట్టుంది మరి గ్యాస్ బండలకు గిరాకీ. మైబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం ఊళ్ళే 400 గ్యాస్ బండలు అక్కడి ఉంటే 170 గ్యాస్ బండలే వచ్చినాయట. గావిటిని తీసుకొని ఆ ఊరికి పోతే ఊరి పబ్లిక్ ఆడక పడతాడో, నడిమిట్ల అడ్డం తిరిగి ఆడెత్తుకపోతాడో ననిగో ఇటువంటి ఉపాయం చేసి అన్నట్టు. మళ్ళీ ఒక్కటి కూడా కాదు, 2 పోలీసు బండ్లు, 2 ఎస్ఐలు, 10-20 మంది దానిక పోలీసు వాళ్ళతోని బందోబస్తు. మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు తీయాలి. పబ్లిక్ బాధ పబ్లిక్ది, గ్యాస్ డీలర్ల బాధ గ్యాస్ డీలర్లది. ఎవరి బాధ వాళ్ళదే. గ్యాస్ కుండలేమో తక్కువ రాబట్టే, జనాలేమో గోడౌన్ల మీద ఎగబడబట్టే. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. ఏదైతే కానీ గ్యాస్ బండలకు పోలీస్ బండ్లు ఎస్కాట్ పెట్టుడే భలే గమ్మతుంది. బాగుంటుంది. ఇగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దనాదన ఎక్కడ చూసారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తాళాలు వేసిన ముచ్చట పట్నంలో అయింది. ఖైరతాబాద్ దిక్కుంటే వీళ్ళ జాగలు గుంజుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిందట సర్కారు. కట్టేటప్పుడు మీకు ఇండ్లు ఇస్తామని కూడా చెప్పిందట. కానీ ఇప్పటిదాకా ఇండ్లు ఇవ్వలేదు. మీ విధంగా అర్హత లేని వాళ్ళకు కట్టబెట్టుడే కాకుండా వీళ్ళు అడిగితే లేవు పోయినరి అని అన్నారట. అట్లా అడగబట్టి ఆఫీసుల పొంటి తిరగబట్టి 10 ఏళ్ల పొద్దు. దీంతో ఆష్టకొచ్చిన జనాలు మా జాగలు గుంజుకునుడే కాకుండా మాకు ఇండ్లు ఇయ్యరా అని చెప్పి ఇండ్లకు తాళం పెట్టిర్రు. ఏండ్ల కమానం తిరిగి మా చెప్పులు అరిగిపోయినాయి కానీ మా గోసలు పట్టించుకున్న పాపాన పోతలేరు. దయగల్ల సీఎం సారన్న మా గోస చూసి మాకు న్యాయం చేయాలి అని బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేసిర్రు. మరి ఇప్పటికన్నా వీళ్ళ ఇళ్ల పంచాయతీ దిగుతో లేదో చూడాలి. ఏనుగు లేకబడి ఆగమాగం చేసిన ముచ్చట మన్యం జిల్లాలో అయింది. జిఎంబ వలస మండలం చిన్నబుడ్డి ఊళ్ళకు మందే వచ్చినాయి గజరాజులు. ఇక వచ్చినాయి ఊకుటాయా. వరి కోత మిషన్ తో పాటు ఓ ట్రాక్టర్ను, ఓ బైకును అడ్డం దొడ్డం గుద్ది పడేసినాయి. బైకును నూకేస్తే కింద పడి చెక్కలు అయింది. ఇక ట్రాక్టర్ పైకప్పునైతే 7 కాడికి పీక్ పెట్టినాయి. అంతకు ముందుకి ఈ మిషన్ వరి కోద్దామని వచ్చిందట. దాని మరి చూస్తే ఎగబడితే బండిని ఆన్య పెట్టి ఎక్కడో పరారైన డ్రైవరు. అంతేకాదు పొలంలో ఉన్న 45 బస్తాల వడ్లను చిల్లం కొల్లం చేసినాయి. దీంతో జర ఏనుగులను ఎల్లగొట్టే ఉపాయం చేయరు సార్లు, పంటలు ఆగం చేస్తున్నాయి అని అడగబట్టి అక్కడ జనాలు. చూడాలి మరి అడవి అధికారులు ఏం చేస్తారో. చలో మరి ఇవన్నమాట పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.